పార్టీలకు తేడా అయితే మీరేం గమనిస్తారు? టీడీపీ అంటేనే అభివృద్ధి. ఇంతకుముందు పార్టీని మీరు చూశారు, అంతకుముందు పార్టీని కూడా మీరు చూశారు. ఇవాళ ఎటువంటి అభివృద్ధి ఉంది ఏంటి అనేది మాకంటే ఎక్కువ మీడియాగా మీరు ఎక్కువ తిరుగుతారు కాబట్టి మీకే తెలుస్తుంది. అమరావతిలో గత 5 ఏళ్ళతో పోతుంది, 8 ఏళ్ళలో ఏం జరిగింది, అంతకుముందు 5 ఏళ్ళు ఏం జరిగింది, అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు గారు టీడీపీ ఉన్నప్పుడు ఏం జరిగిందని మీ అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా సరే, ఒక SRM కానీ, విట్టి కానీ, అమృత కానీ, ఇవి ఇంతకుముందు వచ్చినాయా చెప్పండి. సార్, టీడీపీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అంటారు కాదా? ఖచ్చితంగా టీడీపీ వచ్చినాక, అంటే మీకు తెలియదు నేను కావట్లేదు, టీడీపీ వచ్చినాక అసలు బస్సు రూట్లు లేని ఏరియాలకు కూడా బస్సులు వేసిందే ఎన్టీ రామారావు గారు. దివిసీమకి చేసిందే ఎన్టీ రామారావు గారు. ఏది ₹2 బియ్యం మన చూసి దేశంలో పంజాబ్లో కూడా పెట్టారు. మన చూసి ఫస్ట్ రామారావు గారే పెట్టారు. మీకు తెలిసిన ఆ విషయం. ఇంకెవరైనా పెట్టారా? అప్పటికి ఇప్పటికీ టీడీపీలో తేడాలు గమనించారు. జనరల్గా జనరేషన్ గ్యాప్ వస్తుందని అందుకనే వస్తుంది. కానీ అభివృద్ధి అదే, డిసిప్లిన్ అదే. రాబోయే రోజుల్లో టీడీపీలో లోకేష్ ఎలాంటి పాత్ర పోషించాలని మీరు భావిస్తున్నారు? లోకేష్ గారు ఎలాంటి పాత్ర పోషించాలనేది మా పార్టీ నిర్ణయిస్తుందండి. ఖచ్చితంగా. మీరేమనుకుంటున్నారు? నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆయన సీఎం అవ్వాలి. ఆయనే లీడ్ చేయాలి పార్టీని. ఖచ్చితంగా ఆయన లీడ్ చేయాలి పార్టీని. అదే అంటే 2024 చారిత్రాత్మక విజయానికి కారణాలు ఏంటంటే జనం పడ్డ బాధలకే, జనానికి పెట్టిన బాధలకే తీర్పిచ్చారు. ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపడానికి ఏ అంశాలు కారణం అంటారు? జగన్ చేసిన పనులేనండి. జగన్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవే కారణం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ నుంచి ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి. జనం ఎవరైనా అభివృద్ధిగా నేను కోరుకునేది. ఏదైనా పంటలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, 4 కంపెనీలు వస్తే 400 మందికి పని వస్తుంది. అది ఇతర పార్టీలకు తేడా ఏంటి? ఇది తెలుగుదేశం పార్టీ అనేది ఒక తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ. ఇది ఒక శవాల మీద పుట్టినటువంటి పార్టీ కాదు. ఇది తెలుగు ప్రజల ఆకాంక్షలలో నుంచి పుట్టినటువంటి పార్టీ. ఆ రోజు ఢిల్లీలో తెలుగు వారిని అణిచివేస్తా ఉంటే ఇదిరా తెలుగు వాడి పౌరుషం అని చెప్పి దేశానికి చాటి చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఈరోజు మహిళలకి కానివ్వండి, యువతకి కానివ్వండి, ఇంకొక విధంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు బీసీలని రాజకీయంగా ఎదగనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఆ తరువాత చట్టసభల్లో ఈరోజు బీసీలకి ప్రాధాన్యత పెరిగింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో కూడా బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. తెలుగుదేశం పార్టీ వల్ల బీసీలు కానివ్వండి, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు అన్ని ప్రజలకి న్యాయం చేకూర్చేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే టీడీపీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అంటారు, నిజమేనా? తెలుగుదేశం పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని చెప్పడానికి 2 ఉదాహరణలు చెప్తామండి. ఒకటి, ఆ రోజు 1982లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయనకు రాజకీయాలలో ఎటువంటి అనుభవం లేకపోయినా 9 నెలల్లో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో చేజిక్కించుకున్నారు. అంటే ఇది ఒక ఎన్టీ రామారావు గారు ఇంకొకటని కాదు, ప్రజలే ఎన్టీ రామారావు గారిని ఈరోజు ఒక నాయకుడిగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో మనం చూసాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి చాలా మంది మాట్లాడారు. ఆ తరువాత 2024 ఎన్నికల్లో చూసిన రికార్డు చూస్తే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ఆ విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడ్డాడు. తెలుగు ప్రజలలో నుంచి పుట్టినటువంటి పార్టీ అని చెప్పడానికి 2 ఉదాహరణలే చెప్పొచ్చు. అంటే 2024 చారిత్రాత్మక విజయానికి కారణాలు ఏంటి? 2024 చారిత్రాత్మక విజయానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక నియంతత్వ పరిపాలన. దేనినైనా ప్రజలు సహిస్తారు కానీ ఒక నియంతలాగా పరిపాలిస్తే ప్రజలు సహించరు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేశారు. 40 ఏళ్ల అనుభవం ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఈ ఎన్నికల్లో చూశారు. అంటే ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపడానికి ఏ అంశాలు కారణం? ఒకటండి, అన్ని వర్గాలు, ఆ వర్గం ఈ వర్గం అనేది, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే పార్టీ యువజనులను మోసం చేసింది, శ్రామికులను మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది.
అన్ని వర్గాలను మోసం చేసింది. మాట్లాడితే కేసులు పెట్టేవాళ్ళు, ఈ ప్రభుత్వం చెయ్యలేదు, ఈ ప్రభుత్వం మీద విమర్శిస్తే కేసులు పెట్టేవాళ్ళు. ఇలా ప్రజలలో ఒక విసుగు రావటం వల్ల, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉందో చూసాం. అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా బాగా చేస్తానని అధికారంలోకి వచ్చాడు. కానీ అలా చెయ్యకపోవటం వల్ల ఈ రోజు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి విలువేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చింది. అంటే రాబోయే రోజుల్లో టీడీపీలో లోకేష్ ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని భావిస్తున్నారు? ఈ రోజు నారా లోకేష్ గారు చూసుకుంటే అయితే మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నా కుటుంబ సభ్యుల్లాగా చూస్తానని చెప్పేసి. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రవేశపెడతా ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి నేను కూడా చూశాను, నారా లోకేష్ అన్న ఒక మాట అన్నాడు, నాకు అన్న తమ్ముడు చెల్లి ఎవరూ లేరు, నేను ఒక్కనే, కానీ ఇన్ని కోట్ల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా తోబుట్టువులు, ప్రతి ఒక్క కార్యకర్తను నా తోబుట్టులా చూస్తానన్నారు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారి మీద భవిష్యత్ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆయన మీదే ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేసి ప్రజల్లో నిలబెట్టారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టారో, భవిష్యత్ తరాల్లో అంతకంటే గొప్పగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని నిలబెడతారని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉంది. టీడీపీ నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఒకటండి, ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉందండి. ఏ నాయకుడైనా రాబోయే ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాబోయే భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు. దీనికి సరైన ఉదాహరణ ఏంటంటే ఆ రోజు విజన్ 2020 అని చెప్పి పనిచేయటం కానివ్వండి, ఈ రోజు విజన్ 2047 అని చెప్పి భవిష్యత్ తరాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరియు ముఖ్యంగా మాలాంటి యువతకి చాలా ఆకట్టుకుంది. దానివల్లే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులయ్యాం. టీడీపీ గవర్నమెంట్లో ఎట్లాగుండేదో అప్పుడు కూడా మాకు పెద్దగా తెలియదండి. ఎన్టీఆర్ గారి పరిపాలన మటుకు సూపర్గా ఉండేది. అన్నగారు మాకు అప్పుడు కిలో 2 రూపాయల బియ్యం కూడా తెచ్చింది కూడా అన్నగారే. ఈ మధ్యన వీళ్ళు వచ్చి మేము తెచ్చాం అంటున్నారు. ఇది అంతా అబద్ధం, ఉట్టి అబద్ధం. ఇది అన్నగారు తెచ్చింది. ఇది ఆడపిల్లకి ఆస్తిలో వాటా కూడా అన్నగారు తెచ్చింది. అది పరిపాలనలో కూడా ఏంది దగ్గర 3, 5, 15 సంవత్సరాలు కూడా అన్నగారికి తిరుగులేరు పార్టీ. ఇది తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అతను కూడా బాగానే చేశారు, హైలైట్గా చేశారు. అసలు ఈ పార్టీలు ఏవి ఉండేటి కాదు. ఇప్పుడు కూడా అన్నగారే మన పరిపాలన మొత్తం పరిపాలించేవాడు, మన రాష్ట్రం మొత్తం. ఆయన ఫోటోలు అయితే మా గుంటూరు విజయవాడ అయితే మా సొంత గుంటూరు జిల్లా. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంటింటికి కూడా ఫోటోలు పెట్టుకున్నాం మేము. అతను ఫోటోలు గుంటూరు జిల్లా మొత్తం కూడా అంత బాగా చేశాడు అతను. అని చాలా మంచివాడు. విజయవాడ ఈనాళ్ళు పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళాము. అతనికి వెళ్తే ఎద్దుల బండి మీద ఒక పెద్ద బండ కట్టుకొని 2 ఎద్దులు కూడా సవారు చేశాడు అన్నగారు. చాలా అసలు దేవమానుడు అతను. అసలు మంటోడు చనిపోవటం మన రాష్ట్రానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది. అన్నగారు ఎస్టీ పిల్లలకు కూడా ఆ టైంలో కూడా ఇచ్చారు. అదొకటే నాకు తెలిసిన వారికి కారంచేడి పెద్ద ధర్నాలు అయినాయి. ఆ ధర్నాలు అయినప్పుడు కూడా ఎస్టీలకే అన్నగారు చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు మాకు తెలుసు అన్నమాట గుంటూరు జిల్లాలో. మేము పిల్లలు మా నాన్నగారు చెప్తుండేవాడు ఇవన్నీ మాకు. వీళ్ళు ఇచ్చారంటున్నారు ఉట్టిదే. అవన్నీ అన్నగారు ఇచ్చినాయి. గతంలోకి వెళ్ళిపోతే అన్నగారు ఇచ్చినవి మొత్తం ఇప్పుడు గుర్తు వస్తాయి అన్నీ. అవి గతం నుంచి తోగుకుంటూ రావాలి. కానీ ఇప్పుడు వచ్చి ఏదో మేము చేసామంటే ఇది నమ్మొద్దు. వాస్తవంగా ఇది నమ్మొద్దు, వాస్తవంగా నమ్మొద్దు. ఇది అన్నగారు బాబా ఫుల్గా ఉండేవాడు, దేవమానుడు అతను మనిషి రూపంలో పుట్టాల్సిన మనిషి కాదు, ఒక దేవుడు రూపం అన్నమాట అతను.